హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి టాకీస్. ఈరోజు మేము ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాము. అదేంటో నేను ఫస్ట్ మీకు చెప్పను. లెట్స్ గో. ఇప్పుడు మనం సికింద్రాబాద్కి వెళ్ళాలి. అక్కడ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత మీతో మళ్ళీ నేను మాట్లాడతాను. బాయ్. స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. చూడండి 5:52 అయింది టైం. ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా చాలా రష్ ఉంది. ఇదైతే వందే భారత్ ఫస్ట్ గ్లిమ్స్ అండి. చూడండి ఎంత బాగుందో. నేనైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. ఎప్పుడన్నా వెళ్ళారా? వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. సో వచ్చేసింది మా వందే భారత్. ఫస్ట్ టైం ఎక్కబోతున్నాము. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. సో ఇదండి వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇప్పుడే వచ్చాము. అయితే ఇక్కడికి రావడం ఎంత టైం తీసుకుంటుంది, ఎంత స్పీడ్గా అన్నీ ట్రావెల్ చేస్తూ మీకు కవర్ చేస్తాను. వందే భారత్ స్లీపర్ కోచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. వాటి గురించి నెక్స్ట్ ఈ వందే భారత్ గురించి ఎప్పుడైతే ఎపిసోడ్ చేస్తానో అప్పుడు చెప్తాను. మన సీట్కి అయితే వచ్చేసాము. ఒకసారి ఈ కోచ్ వ్యూ అయితే చూడండి. ఇక్కడ కింద ఫుడ్ ట్రస్ట్ కూడా ఉంది. బాగా స్పేషియస్గా కూడా ఉంది. ఇక్కడ పక్కన వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ మ్యాగజైన్స్ ఉన్నాయి. మెయిన్ ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఫ్లైట్లో ఉన్నట్టే ఉన్నాయి. స్పేషియస్గా ఉంది. కాకపోతే ఫ్లైట్ కన్నా కంఫర్ట్ ఇక్కడే నాకు ఎక్కువ అనిపించింది. సో ఇప్పుడు మనము కొంచెం సేపట్లో తిరుపతికి బయలుదేరిపోతున్నాము. టైమింగ్ అది నేను రికార్డ్ చేస్తాను. ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఎంత టైంలో రీచ్ అవుతాం, ఎంత ఫాస్ట్గా ఈ ట్రైన్ వెళ్తుంది, ఇవన్నీ నేను మీకు కరెక్ట్ చేసి చూపిస్తాను. ఇంకా ఈ వందే భారత్ ట్రైన్లో సాకెట్ ఫెసిలిటీ అనేది చైర్ కింద పెట్టారు. ఇందాక నుంచి మేము చాలా ట్రై చేసాం, ఎక్కడా దొరకలేదు. అందుకే మీకు ఇది చెప్తున్నాను క్లారిటీగా. సీట్ కిందన మీకు సాకెట్ దొరుకుతుంది. అక్కడ మీరు ఫోన్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అంత మంచి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాను. సో ఈ జర్నీ బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇక్కడ న్యూస్ పేపర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సంథింగ్ గుడ్. యాక్చువల్లీ టైం పాస్ అవ్వడానికి 8 hours జర్నీ కదా, ఆ జర్నీ కంప్లీట్ చేసుకోవడానికి న్యూస్ పేపర్స్ ఇలా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ 6:10కి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. టైమింగ్ అయితే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ బాటిల్ ప్రొవైడ్ చేశారు. సర్వీస్ మ్యాన్ చూసారా ఇందాక, వాళ్ళ డ్రెస్ భలే ఉంది. ఏం చేసింది, హ్యాట్ పెట్టుకుని, అది చాలా బాగుంది. ఇక్కడ చూడండి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. బ్రేక్ఫాస్ట్ పెట్టుకుంటారు. ఇక్కడ సీట్లో కూర్చొని మనం ఎక్కువగా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఎందుకంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. టీ మిక్స్ ఒకటి, ఒక బిస్కెట్ ఇచ్చారు.
గ్లాస్ విండోస్ వల్ల అవుట్ సైడ్ వ్యూ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ కోసమన్నా వందే భారత్లో రావచ్చు మనం. టైం కూడా చాలా కలిసి వస్తుంది. బిస్కెట్ అయితే తినేస్తున్నాము. ఫుల్ ఆకలేస్తుంది. బాగుంది బిస్కెట్, టేస్ట్ బాగుంది. మార్నింగ్ చాయ్ అలవాటు ఎవరికి ఉంది? నాకు పక్కా డైలీ కంపల్సరీ కాఫీ. ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ సన్ రైజ్ చూస్తుంటే ఆ కిక్కే వేరు కదా. దానికి తోడు ఈ వ్యూస్, ఈ గ్రీనరీ ఇవన్నీ చూస్తుంటే అసలు కథల బుద్ధే కాదు. కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉన్నాను ఈ విండోస్లోంచి. అంత బాగున్నాయి. ముఖంలో అన్నీ మర్చిపోవచ్చు ఈ గ్రీనరీ, ఈ నేచర్ చూస్తూ. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నల్గొండ రీచ్ అయ్యాము. కరెక్ట్గా 1 hour 15 minutesలో రీచ్ అయిపోయాము నల్గొండ స్టేషన్. చూడండి, ఇది కూడా వినే ఉండొచ్చు. వందే భారత్ స్లీపర్ క్లాసెస్. ఇంకా ఈ వందే భారత్ కాకుండా ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్ళే వందే భారత్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ January 26th ఓపెనింగ్ అనమాట. దాని టెస్ట్ రైడ్ కూడా సక్సెస్ అయింది. నాకు కుదిరితే నేను ఆ రైడ్ కూడా ఢిల్లీ నుంచి శ్రీనగర్ది స్పీడ్ ట్రైన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో 180 km/h వెళ్తుంది. అది పక్కా మీకు చూపిస్తాను నా వీడియోలో. బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. బ్రెడ్ ఇచ్చారు, 2 బ్రెడ్స్ ఇచ్చారు, బ్రౌన్ బ్రెడ్. ఎగ్, బాయిల్డ్ ఎగ్. సాసెస్ ఇచ్చారు, బటర్, శానిటైజర్ కూడా ఇచ్చారు. వైప్స్ ఇచ్చారు హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి. వెజ్జీస్. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ ఇది వచ్చింది. బ్రెడ్, జాము, ఇంకా అమూల్ బటర్. బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేయాలి. మిర్యాలగూడ స్టేషన్లో 1/2 hourకి రీచ్ అయ్యాము. లాస్ట్ స్టేషన్ అయితే నల్గొండలో 5 minutes ఆగింది. ఈ స్టేషన్లో ఎంతసేపు ఆగుద్దో చూద్దాము. స్పీడ్ క్యాప్చర్ చేసాం చూసారా, 110 km/h. ట్రైన్ అప్రాక్సిమేట్ 100 km/h వెళ్తుంది. అప్రాక్సిమేట్ 100 to 130 మ్యాక్స్, అంతకన్నా స్పీడ్ వెళ్ళట్లేదు. బాయిల్డ్ ఎగ్ చాలా హెల్తీ, కంపల్సరీ తినాలి. హెల్తీగా ఉండాలి, అందరూ హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తినాలి. నేను ఆమ్లెట్ పెడతారు అనుకుంటాను, బట్ బాయిల్డ్ ఎగ్ ఇచ్చారు. బాయిల్డ్ ఎగ్ ఈజ్ ఆల్సో హెల్తీ. ఎగ్ ఈజ్ వెరీ హెల్తీ. 5 minutes అయిపోయింది, ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ట్రైన్ జర్నీ ఉంది కదా, ఇది మనం నార్మల్ ట్రైన్స్ కంపేర్ చేస్తే 2 to 3 hours బిఫోర్ రీచ్ అవుతుంది.
పైగా మనకి స్లీపర్ క్లాసెస్ ఉండవు అనమాట. వందే భారత్ స్లీపర్ క్లాసెస్ త్వరగా స్టార్ట్ అయిపోతున్నాయి. అది కన్యాకుమారి నుంచి స్టార్ట్ అవుతాయి, శ్రీనగర్ వరకు ఉంటుంది ట్రైన్. సో అది మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఈ ట్రైన్లో స్పెషల్గా ఫుడ్ ఇస్తారు అంటే అంతేం టేస్టీగా లేదు. నార్మల్ కోచెస్లో ఎలా ఉంటాయి అదే టేస్ట్ ఇక్కడ కూడా ఉంది. నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. మూడో స్టాప్ గుంటూరుకి రీచ్ అయిపోయాము. ప్రజెంట్ స్పీడ్ లిమిట్ వచ్చేసి 109 to 110. నేను కార్పెట్ రూమ్ చూపిస్తున్నాను, ఇది చూడండి. లోకో పైలట్స్ చూడండి డ్రైవింగ్ ఎలా చేస్తున్నారు ఇక్కడ. ఈ క్యాబిన్ చూసే అదృష్టం నాకు దొరికింది, వేరే వాళ్ళకి అయితే దొరకదు. ఎందుకంటే ఫ్రంట్ రూమ్ క్లోజ్ ఉంటుంది, వాళ్ళు తీయొద్దని చెప్తున్నారు నాకు. బయట నుంచి ఏదో ఛాన్స్ దొరికింది కదా అని మీకు చూపించాలని తీస్తున్నాను. వ్యూస్ చూస్తుంటే అసలు తనివి తీరట్లేదు, అంత బాగున్నాయి. ట్రైన్ జర్నీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇచ్చింది. ఇంత మంచి వ్యూస్ నేను చూడగలిగాను. లంచ్ అయితే వచ్చింది. ఇప్పుడు లంచ్లో ఏమేమి పెట్టారో చూద్దాము. బెండి, ఇది రోటీ. అదే ఓపెన్ చేయ, అటు పక్కది రోటీ కదా తర్వాత అది ఓపెన్ చేయ. పప్పు, పిక్కల్, శానిటైజ్. డోర్స్ దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఓపెన్
వాష్రూమ్ చూడండి, స్లైడ్ డోర్స్. బయో వ్యాక్యూమ్ సిస్టమ్ టాయిలెట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ అయితే అంత యూజ్ ఉండదు. లాక్ సిస్టమ్ అంత ప్రాపర్గా లేదు, మాకైతే చాలా ప్రాబ్లం అయింది. ఫుడ్ సప్లై ఇక్కడి నుంచే చేస్తున్నారు చూడండి. कहाँ से हो? సేఫ్టీ మెజర్స్ అయితే చాలా మంచిగా తీసుకున్నారు. ఫైర్ సేఫ్టీ మెజర్స్ అన్నీ బాగున్నాయి. మా తిరుపతి జర్నీ అయితే ఎండ్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 2:30కి మేము ఎగ్జాక్ట్గా రీచ్ అయిపోయాము అండి. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇది మా అత్తయ్య వాళ్ళ పైన పెంట్ హౌస్, అక్కడి నుంచి వ్యూ అనమాట. ఎంత బాగుంది చూసారా. ఈ హోమ్ టూర్ అంతా నేను వేరే ఎపిసోడ్ చేస్తాను. మా అత్తయ్య చాలా గార్డెనింగ్ అది బాగా చేస్తుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి.